హాయ్ అండి. నమస్తే అండి. నా పేరు డుంగురోత్ నాగరాజ్ అండి. రెబెల్ స్టార్ ప్రభాస్ తదుపరి ఓ దర్శకుడితో చేయబోతున్న చిత్రం యొక్క కథ మనకు తెలిసింది. రెబెల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఇప్పుడు ఆ కథని నేను వీడియో చేయబోతున్నాను. ఇప్పుడు చాలా క్లుప్తంగా ఆ దర్శకుడు ఎవరు అనే ఆ డీటెయిల్స్ ఏంటనేది మీకు వీడియో చివరిలో చెప్తాను. ఇప్పుడు కథ విషయానికి వస్తే ఇది హైదరాబాద్ బ్యాక్ డ్రాప్లో జరిగే ఒక కథ. పాన్ ఇండియా సినిమా. హైదరాబాద్లో ఇద్దరు డాన్లు, ప్రకాష్ రాజ్, సంజయ్ దత్ అని ఇద్దరు డాన్లు ఉన్నారండి. ఈ ఇద్దరికి మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది చాలా కాలంగా. 20 ఏళ్ళుగా జరుగుతోంది. ఆ 20 ఏళ్ళుగా ఎప్పుడూ సంజయ్ దత్ మీద ప్రకాష్ రాజ్ది పైచేయిగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ప్రకాష్ రాజ్ దగ్గర ప్రభాస్ అనే ఒక మిస్సైల్ ఉంది, ఒక ఆయుధం ఉంది. అది ఎంతటి పవర్ఫుల్ ఆయుధం అంటే ప్రకాష్ రాజ్ ప్రత్యర్థులు ఎవరైనా సరే ప్రభాస్ని పురమాయించి చూసిరా అని చెప్తే కాల్చి వచ్చేంత ఒక ఫోకస్డ్ మిస్సైల్ ప్రభాస్. అతనికి జాలి, కరుణ, దయ, మానవత్వం ఇలాంటి ఫీలింగ్స్ లేవు. చిన్నప్పటి నుంచి ప్రకాష్ రాజ్ ప్రభాస్ ఎక్కడో ఆకలితో ఉంటే తీసుకొచ్చి చేరదీసి పెంచాడు. ఆ కృతజ్ఞతతో ప్రకాష్ రాజ్ ఏం చెప్పినా చేస్తూ ఉంటాడు. అతను ఎవరిని చంపినామంటే చంపుతాడు, ఏం చేసినామంటే చంపుతూ ఉంటాడు. మారణ హోమం సృష్టించమంటే మారణ హోమాలు సృష్టించి వచ్చేస్తుంటాడు ప్రభాస్. అది అతని క్యారెక్టర్. ఇంతకన్నా ఎక్కువ చెప్పకూడదు. నిడివి కూడా సరిపోదు మనకి. పైగా మనం కథగా చెప్పుకుంటే సరిపోతుంది. సీన్స్ చాలా గొప్పగా ఉంటాయి. ఇప్పుడు ప్రభాస్ చాలా ఫెరోషియస్ ఇంట్రడక్షన్లో చూపించాం ప్రభాస్ని. చాలా ఫెరోషియస్గా. అంతటి ఫెరోషియస్ హీరోని పట్టుకోవడానికి పోలీసు డిపార్ట్మెంటు, ఒక 3-4 రాష్ట్రాల పోలీస్ డిపార్ట్మెంట్లు మల్లగుల్లాలు పడిపోతున్నాయి. ఇతన్ని పట్టుకొని అరెస్ట్ చేస్తే తప్ప ఈ క్రైమ్ రేట్ తగ్గదని చెప్పి పోలీసు డిపార్ట్మెంట్ అంతా తలకిందులవుతోంది అతను పట్టుకోవడానికి. ఇప్పుడు అతని కోసం, ప్రభాస్ కోసం ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమించారు, ఒక ఐపీఎస్ ఆఫీసర్. అతను ఒక సూర్య, తమిళ హీరో సూర్య. ఇది ఇద్దరు హీరోలు కథ అయినా కూడా సూర్య అనేవాడు గెస్ట్ రోల్. కొన్ని సీన్స్కి గెస్ట్ రోల్. పాన్ ఇండియా సినిమా ఇది. సూర్య వచ్చి రావడంతోనే ఛార్జ్ తీసుకొని చాలా గొప్పగా వల పన్ని స్కెచ్ చేసి ప్రభాస్ని అరెస్ట్ చేశాడు. ఎవరి వల్ల, ఏ పోలీస్ వల్ల కానిది సూర్య అనేవాడు వచ్చి అరెస్ట్ చేసి వల పన్ని చాలా స్కెచ్ చేసి అరెస్ట్ చేసి కోర్టుకు సబ్మిట్ చేశాడు. కోర్టు సెకండ్ థాట్ లేకుండా ప్రభాస్కి ఉరిశిక్ష విధించేసింది. ఇది సినిమాలో 8వ సీన్ 10వ సీన్ వస్తుంది. 10వ సీన్లో ప్రభాస్ ఉరిశిక్ష పడి రిమాండ్ జైలుకి వెళ్ళాడు. ఇక్కడ నుంచి ప్రభాస్నే నమ్ముకున్న ప్రకాష్ భయపడి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. అతని ప్రత్యర్థి అయిన సంజయ్ దత్ ఇంకా అండర్ వరల్డ్కి నేనే మకుటం లేని మహారాజును అని చెప్పి అనౌన్స్ చేసేసుకున్నాడు. ఇది ఒక ఫేజు. ఇప్పుడు సూర్యకి కథలో చిన్న పిట్ట కథ ఉంది. అతనికి అమ్మా నాన్న లేరు, చిన్నప్పుడే చనిపోతే ఒక బామ్మ పెంచి పెద్ద చేసింది. వీళ్ళెక్కడో ఒక అమలాపురం లాంటి ఒక విలేజ్లో, ఒక అందమైన ఏరియాలో ఉంటుంది ఆ బామ్మ. ఆవిడ ఒక 100 ఎకరాల ఆసామి. ఆవిడ జీవితంలో ఉన్నది ఒకే ఒక కోరిక ఏంటంటే తన మనవడు అంటే సూర్యకి, వాడు ఒంటరివాడు, తను పోయాక తనని బాగా చూసుకుని ఒక అద్భుతమైన ఒక కోడలు అంటే ఆవిడకి భార్యను తీసుకురావాలి. అలాంటి భార్య కోసం సెర్చింగ్లో ఉంది ఈ బామ్మ. ఆవిడకి ఏంటంటే రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కొన్ని. సూర్య కాబోయే భార్యకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని. అమ్మాయి కళ్ళు ఏదో ఐశ్వర్యరాయ్లా ఉండాలి, నడు ఏదో కాజోల్లా ఉండాలి, కలర్ ఏదో తమన్నాలా ఉండాలని, ఇలా కొన్ని వందల క్వాలిటీసే ఉన్నాయి. అలాంటి సంబంధాలు అంటే ఈవిడ సూర్యని హైదరాబాద్ నుంచి పిలిపించింది. సంబంధం చూశారు, సంబంధం నచ్చేసింది సూర్యకి. ఓకే చెప్పబోతుండగా బామ్మకు నచ్చలేదు. అమ్మాయి బాగున్నా కూడా బామ్మకు నచ్చలేదు. అక్కడ చెప్పింది బామ్మ, ఒరే నాకు కాబోయే కోడలు, అదే ఇంటికి కాబోయే కోడలు నా మనవరాలు ఎలా ఉండాలంటే అమ్మాయి కళ్ళు ఐశ్వర్య ఇలా ఉండాలి, అంత అద్భుతంగా ఉండాలి, నడు ఏదో కాజోల్లా ఉండాలి, కలర్ తమన్నాలా ఉండాలి, ఇలా రకరకాల మెడ ఖైరాద్వానిలా ఉండాలి అని ఇలా రకరకాలు చెప్తుంటే చేసుకోపోయావండి, నాకు లేని లెక్కలు నీకేంటే బామ్మ అన్నాడు. ఇలాంటి అమ్మాయి ఎక్కడ ఉండదే, ఎవరి వల్ల కాదంటే ఎందుకు ఉండదురా, దేవుడు ఎక్కడో ఏఐలో ఇలాంటి అమ్మాయిని క్రియేట్ చేసే ఉంటాడు, అలాంటి అమ్మాయి నీకు భార్యగా వస్తుంది అని చెప్పింది. ఈ ఎండ్ డైలాగ్ మీద కట్ చేస్తే ఒక సెంట్రల్ జైల్లో ఓపెన్ చేస్తే ఖైదీలందరూ ఉన్నారు, హీరో ఉన్నాడు. ఒక దేవకన్య లాంటి ప్రబంధ నాయిక లాంటి హీరోయిన్ ఇంట్రడక్షన్ సెంట్రల్ జైల్లో. ఈ అమ్మాయి అద్భుతంగా ఓణి అది కట్టుకొని స్వీట్స్ పట్టుకొని వచ్చి అందరు ఖైదీలకు స్వీట్స్ ఇస్తుంది. ఇప్పుడు అందులో ఖైదీ చూశాడు, హీరో ఉరిశిక్ష పడి
రిమాండ్‌లో ఉన్నాడు. రిమాండ్ కాదు, ఉరిశిక్ష పడింది. అమలు చేయడానికని జైల్లో ఉన్నాడు. హీరోయిన్ చూసి స్పెల్ బౌండ్. ఇంకా అతనికి ప్రపంచం అంతా ఆ అమ్మాయే అయిపోయేంతగా ఆ అమ్మాయిని చూసి ఇంప్రెస్ అయ్యాడు. స్పెల్ బౌండ్ అయిపోయాడు ఇంకా. అలా ఆ అమ్మాయిని అలా చూస్తూ ఉండిపోయాడు. ఇప్పుడు ఆ అమ్మాయి అందరికి స్వీట్స్ ఇస్తోంది. ఒక ఖైదీ అడిగాడు, "ఎవరమ్మా నువ్వు?" అంటే, "నా పేరు జాహ్నవి అండి." అంటే, "కరెక్టేనమ్మా, స్వీట్స్ ఎందుకు ఇస్తున్నావు? ఈరోజు గాంధీ జయంతి కాదు, ఇండిపెండెన్స్ డే కాదు, స్వీట్స్ ఎందుకు పంచుతున్నావు అమ్మకి, మా ఖైదీలకంటే." ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది హీరోయిన్, "ఏవండి ఈరోజు నా బర్త్‌డే, ఈరోజు నా పుట్టినరోజు." అనగానే ఇంకో ఖైదీ అన్నాడు, "పుట్టినరోజు అయితే ఏ ఓల్డ్ ఏజ్ హోమ్‌కో అనాథశరణాలయానికి వెళ్ళాలమ్మా, కరుడుగట్టిన ఖైదీలు ఉండే మా మధ్యకు వచ్చి ఎందుకు స్వీట్స్ పంచుతున్నావు?" అంటే ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, ఆమె హీరోయిన్, "ఏవండి మీరంతా ఏదో ఆవేశంలో, చాలా కోపంలోనో ఆవేశంలోనో నేరం చేసి జైలుకి వచ్చారు. ఇప్పుడు మీరు నన్ను చూస్తే, అరే అంటే నా వయసులో ఉన్న మీకు ఎవరో కూతురో, కోడలో, మేనకోడలో, చెల్లెలో, భార్యో, ప్రియురాలో ఎవరో ఉండొచ్చు. నన్ను చూస్తే మీరు చిన్న పశ్చాత్తాపం మొదలైపోతుంది. అరే ఫ్యామిలీ లైఫ్‌కి మన కుటుంబానికి ఎంత దూరంగా వచ్చేసామే, వచ్చేసి ఎంత లైఫ్ స్పాయిల్ చేసేసుకున్నాం అనే పశ్చాత్తాపం, పరివర్తన మీలో మొదలవుద్ది. అది కావాలి నాకు. అందుకోసం నేను ఇక్కడికి వచ్చాను. నా పుట్టినరోజుకి ఇంత గొప్ప ప్రయోజనం ఉందంటే నేను ఇక్కడ రావడంలో అర్థం లేదంటారా?" అని చిన్న ఖైదీలో చిన్నవి నవ్వాడు. ఆ స్వీట్ తీసుకున్నాడు. ఇప్పుడు అలా ఆ అమ్మాయి స్వీట్స్ పంచుతోంది. హీరో స్పెల్ బౌండ్. అంటే ఈ అమ్మాయి భౌతికంగానే అంటే ఫిజికల్‌గానే అందంగా కాదు, మానసికంగా కూడా చాలా అందంగా ఉంది. ఇంత గొప్ప అమ్మాయా అన్న ఫీలింగ్‌లో ఉన్నాడు. ఎందుకంటే ప్రభాస్ పెరిగిన సామ్రాజ్యంలో, పుట్టి పెరిగిన లోకంలో, ప్రపంచంలో, అంటే వాడి వాతావరణంలో మనిషి స్వార్థంతో దోచుకోవడం, చంపుకోవడం తెలుసు తప్ప నిస్వార్థంగా ప్రేమించడం అనేది తెలీదు తనకి. అలాంటిది ఫస్ట్ టైమ్ ఒక అమ్మాయి ఎవడో ఖైదీ బాగుండాలి, వాళ్ళలో మార్పు రావాలి అని చెప్పి వచ్చి జైలుకొచ్చి స్వీట్స్ పంచుతుంది బర్త్‌డే సందర్భంగా అని తెలిసి తను ఇంకా ఇంప్రెస్ అవుతున్నాడు. ఇప్పుడు హీరోయిన్ వచ్చింది. హీరో అలా షాక్ అలా చూస్తుండిపోయాడు. "హలో, ఎక్స్‌క్యూజ్ మీ, స్వీట్ తీసుకోండి" అంది. హీరో అలా స్వీట్ తీసుకున్నాడు. అమ్మాయి అలా వెళ్ళిపోయింది. చిన్న ఫీలు. హీరో తక్కువ మాట్లాడతాడు ప్రభాస్. ఇప్పుడు పక్క ఖైదీని అడిగాడు, ఎవరి అమ్మాయి అన్నాడు. ఆ పక్కన ఖైదీ చెప్పాడు, "ఆళ్ళ నాన్నగారు కమిషనర్లే బాబు. ఆళ్ళ నాన్నని ఎవరో రౌడీలు చంపేశారు. అమ్మాయి ప్రతి ఏటా బర్త్‌డేకి ఇలాగే వస్తూ ఉంటుంది. ఇక్కడ స్వీట్స్ పంచుతూ ఉంటుంది." అనగానే ఇంకో పక్కన ఖైదీ అన్నాడు, "అయినా వారమో 10 రోజుల్లో చచ్చిపోయాడు. నీకు అమ్మాయిల గురించి ఎందుకయ్యా?" అనగానే అందరూ కిలకిలకిలగా నవ్వేశారు రౌడీలంతా, మన ఖైదీలంతా. దాని నుంచి డిజాల్వ్ చేస్తే సెంట్రల్ జైల్‌లో హీరో సెల్‌లో ఉన్నాడు. అటు ఇటు పచారులు చేస్తా ఉన్నాడు. అమ్మాయి రికలెక్ట్ అవుతోంది. ఫైనల్‌గా సెల్‌లో ఉన్న లైట్‌కి అలా వెళ్ళి చార్జ్ చేసాం. ఆ లైట్ అలా డిజాల్వ్ అయ్యి సన్‌రైజ్‌గా చేసాం. షార్ప్‌గా కట్ చేస్తే ఛానల్స్‌లో, టీవీస్‌లో, పేపర్ బాయ్స్, ఉరిశిక్ష పడ్డ ఖైదీ పరారీ, జైలు నుంచి ఉరిశిక్ష పడ్డ ఖైదీ పరారీ అని చెప్పి న్యూస్ వస్తోంది. మొత్తం అందరూ షాక్. ఇక్కడ సంజయ్ దత్ షాకు. అక్కడ ప్రభాస్‌ని పెంచి పెద్ద చేసిన ఒక ప్రకాష్ రాజ్ హ్యాపీ. నాకు తెలిసిన వాడు తప్పించుకుంటాడని. ఆడు ఖచ్చితంగా నా శత్రుశేషాన్ని సమూలంగా నాశనం చేసి కానీ జైలుకెళ్ళాడు. ఎందుకంటే ఒక హత్య చేసినా ఒకటే శిక్ష, 100 హత్యలు చేసినా ఒకటే శిక్ష. కాబట్టి ఖచ్చితంగా నా శత్రుశేషాన్ని సమూలంగా నిర్మూలించి, అంటే సంజయ్ దత్‌ని చంపి గాని మళ్ళీ వాడు జైలుకెళ్ళాడని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు సంజయ్ దత్ మళ్ళీ అండర్ గ్రౌండ్‌కి వెళ్ళిపోయాడు. వాడు ఖచ్చితంగా స్వామి భక్తి పరాయణుడు వాడు. ఖచ్చితంగా నన్ను చంపేసే వాడు మళ్ళీ జైలుకెళ్తాడు. అప్పటిదాకా వాడు పోలీసులు వాడిని తిరిగి పట్టుకునేదాకా వాడికి మనం దొరకకూడదని చెప్పి తన అనుచరులతో సంజయ్ దత్ అండర్ గ్రౌండ్‌కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఓపెన్ చేస్తే హీరోయిన్ ఇంట్లో ఓపెన్ చేసాం. హీరోయిన్‌కి ఫాదర్ లేడు. చాలా పెద్ద ఫ్యామిలీ. బాబాయిలు, ఒక ముగ్గురు బాబాయిలు, ముగ్గురు పిన్నులు, ఇద్దరు మామయ్యలు, ఇద్దరు అత్తలు. ఓ పెద్ద హడావిడైన ఫ్యామిలీ. వాళ్ళ పిల్లలు, చాలా పెద్ద ఫ్యామిలీ. విడో అయిన మదరు, ఇంత పెద్ద ఫ్యామిలీ హీరోయిన్‌ది. ఇప్పుడు హీరోయిన్ ఏదో పడుకోనుంది. ఇంట్రడక్షన్ మన ఇంట్లో ఓపెన్ చేసాం. పడుకోనుంది. వచ్చి ఒక బకెట్ నీళ్ళు వచ్చి హీరోయిన్ మీద పడ్డాయి. రివీల్ చేస్తే అమ్మాయి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి, "రాక్షసి పడుకుంటావా? కార్తీక మాసం ఇది, ఆడపిల్లవి, వెళ్ళి పూజలు చేయాలి కదా" అని చెప్పి ఇప్పుడు ఒక అమ్మాయిని లేపారు. ఇక్కడ నుంచి ఒక మాంటేజ్ ఫ్యామిలీ సాంగ్ స్టార్ట్ అయింది. ఈ ఫ్యామిలీ సాంగ్ మొత్తంలో అమ్మాయికి ఈ ఫ్యామిలీ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందని చెప్పాం. అక్కడ నుంచి హీరోయిన్ సాంగ్లో మొత్తం ఈ ఫ్యామిలీ అంతా గుడికి వెళ్ళింది. ఒక కార్తీక సోమవారం తెల్లవారుజామున అందరు దీపాలు వెలిగిస్తున్నారు. ఇప్పుడు ఒక పిన్ వచ్చి చెప్పింది, "ఏమే కార్తీక సోమవారం కోనేటిలో స్నానం చేయాలి శివాలయంలో, వీళ్ళు స్నానం చేసిరా" అని చెప్పి హీరోయిన్ని కోనేటి దగ్గర తీసుకెళ్ళింది. "ఇందులో స్నానం చేస్తే మంచి మూడు వస్తాడు" అంటే, "మంచి మూడు రావడం కాదత్త, ఇందులో స్నానం దిగితే ఈ చన్నీళ్ళకి జలుబు వస్తుంది, ఆ తర్వాత ఆస్తమాలు వస్తాయి" అని అంటుంటే ఇప్పుడు అమ్మాయి కంపెల్ చేసి మొత్తానికి ఆ అమ్మాయిని కోనేటిలోకి తోసేసి ఆడు దండం పెట్టుకోవడానికి అత్త వెళ్ళిపోయింది. ఇప్పుడు హీరోయిన్ అలా 3 మునకలు వేసింది ఆ కోనేటిలో చలికి వణుకుతూ. అలా టర్న్ అయి చూస్తే తనకు ఒక
2 గజాల దూరంలో హీరో ఉన్నాడు. ఈ అమ్మాయి ఉలిక్కిపడి వెనక్కి జరిగింది. షాక్ అయ్యి. ఈ అమ్మాయికి ఎంత పెద్ద షాక్ అయిందంటే, షాకు ఇప్పుడు హీరో అమ్మాయిని అడ్మైరింగ్‌గా చూస్తున్నాడు అదే కోనేట్లో. ఈ అమ్మాయి షాక్. హలో! ఎవరు ఎవరండి మీరు అంది. అక్కడ చెప్పాడు. నా పేరు ప్రభాస్. నేను ఉరిశిక్ష పడ్డ ఖైదీని. నిన్న మీరు జైల్‌లో మిమ్మల్ని చూశాను. మిమ్మల్ని చూసినప్పటి నుంచి నాకు వేరే ప్రపంచం ఏమి తెలియట్లేదు. మీరు తప్ప నాకు వేరే ఆలోచన ఏమి రావట్లేదు. సో, నేను మిమ్మల్ని కలవడం కోసం తప్పించుకున్నాను గానీ, ఈ అమ్మాయి షాకు. 10 నిమిషాలు చూసి తన కోసం ప్రాణాలకు లెక్క చేయకుండా ఉరిశిక్ష పడ్డ ఖైదీ వచ్చి జైలు నుంచి తప్పించుకొని పారిపోయి వచ్చాడని చెప్పి ఈ అమ్మాయి షాకు. ఈ షాక్‌లో ఆ హీరోతో అమ్మాయి, "బుద్ధుందా మీకేమైనా? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? మీకు అర్థమవుతుందా? ఉరిశిక్ష పడ్డ ఖైదీని అంటున్నారు. నా కోసం తప్పించుకురావడం ఏంటండి? ప్లీజ్ అండి. మీరు వెళ్ళిపోండి. పోలీసులు చూస్తే బాగుండదండి అసలు" అని అమ్మాయి కొంచెం అమాయకురాలు. కొంచెం అమాయకత్వం. అమ్మాయి ఒక డాక్టర్. ఎంబీబీఎస్ చేస్తుంది. అలా బతిలాడుతుంది. అక్కడ హీరో చెప్పాడు, "ఏవండీ నేను మిమ్మల్ని ఆరాధిస్తున్నాను నేను. నేను పుట్టి పెరిగిన ప్రపంచంలో మనిషి ద్వేషించుకోవడం, చంపుకోవడం, ఆధిపత్యం కోసం చంపుకోవడం ఇదే తెలుసు తప్ప, స్వార్థంతో చంపుకోవడం తెలుసు తప్ప, ఒక మనిషి ఎవరైనా సరే తనకు సంబంధం లేకపోయినా బాగుండాలని కోరుకునే మనిషిని చూడడం ఇదే మొదటిసారి. అది నేను మిమ్మల్ని చూశాను. మీ పుట్టినరోజు సందర్భంగా ఖైదీలు బాగుండాలి, పరివర్తన రావాలని మీరు కోరుకునే విధానం చూసి అప్పటిదాకా తెలియదు నాకు. ఇంత గొప్ప మనసున్న అమ్మాయి నన్నుగా ప్రేమిస్తే నేను మళ్ళీ వెళ్ళి ఉరికమ్మ ఎక్కుతాను. అప్పటి వరకు నన్ను పట్టుకోవడం పోలీసుల వల్ల కాదు కదా, మొత్తం ఈ వ్యవస్థ వల్ల కూడా కాదు. కాబట్టి మీ నోటి నుంచి ఐ లవ్ యూ అని ఒక మాట చెప్పండి, నేను వెళ్ళిపోతాను. అంతేగాని మీరు వెళ్ళమంటే మాత్రం వెళ్ళినాను. కానీ అమ్మాయి షాక్. పిచ్చా మీకేమన్నా, మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతోంది అసలు? అరే ఉరిశిక్ష పడ్డ ఖైదీని అంటున్నారు, మీకు ప్రేమ ఏంటి అందమ్మ. తప్పే ఉంది. ఈ ప్రపంచంలో అందరు పుడతారు, అందరికీ తెలిసి చచ్చిపోతామని. ఏ క్షణమైనా చచ్చిపోతామని తెలిసి కూడా అందరూ ప్రేమించుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పిల్లల్ని కంటున్నారు, ఆస్తులు సంపాదించుకుంటున్నారు. వాళ్ళందరూ చేసే పనే కదా నేను చేస్తున్నాను. వాళ్ళు చేసే పని తప్పు కానప్పుడు నేను చేసే పని తప్పేంటి అన్నాడు. ఇలా ఒక బ్యూటిఫుల్ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది ఇద్దరి మధ్య. అక్కడ అమ్మాయి చెప్పింది, కరెక్టేనండి, వాళ్ళంతా చచ్చిపోవడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో బ్రతకడానికి అన్ని అవకాశాలే ఉన్నాయి. కానీ మీకు చచ్చిపోవడం తప్ప బ్రతకడానికి ఒక అవకాశం కూడా లేదు. అలాంటి మిమ్మల్ని చూసి జాలేస్తుంది నాకు. అలాంటి మిమ్మల్ని ఐ లవ్ యూ ఎలా చెప్తానండి? ఆలోచించండి, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు, మీకు అర్థమవుతుందని చెప్పి ఈ అమ్మాయి అమాయకంగా అంటుంటే ఇప్పుడు ఎక్కడ పోలీస్ సైన్ అనిపించింది. ఈ అమ్మాయి టర్న్ అయి చూసేలోపు హీరో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అక్కడ తప్పించుకున్నాడు. ఇది హీరో క్యారెక్టరేషన్. చాలా శోభ ఇలా క్షణాలను తప్పించుకుంటాడు. అది హీరో క్యారెక్టరేషన్. ఇక్కడ ప్యారలల్గా సూర్య మళ్ళీ అసలు హీరో ఎలా తప్పించుకున్నాడని చెప్పి ఆ జైల్లో ఇంట్రాగేషన్ స్టార్ట్ చేస్తున్నాడు. అదంతా యాక్షన్ ఎపిసోడ్ అవన్నీ. ఇప్పుడు హీరోకి హీరోయిన్ మధ్య ఈ డోస్ పెంచుకుంటూ వెళ్తాం. హీరోయిన్ ఎక్కడ ఒంటరిగా వెళ్తుంది, స్కూటీ ఆగిపోయిన టక్కున హీరో వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. అమ్మాయి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వస్తాడు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ డోస్ పెంచాం బాగా ఫైనల్గా. అసలు ఏంటండి మీ బాధ? అసలు నా ఇంటే ఎందుకు పడుతున్నారు మీరు ఒక ఉరిశిక్ష పడ్డ ఖైదీ, మీకు అసలు ఏం కావాలంటే చెప్పాను కదా, నీ నుంచి ఐ లవ్ యూ అని ఒకే ఒక్క మాట నా చెవులతో విని ఇంత గొప్ప అమ్మాయి నన్ను ప్రేమిస్తుందన్న తృప్తితో వెళ్ళి చచ్చిపోతాను నేను. ఉరిశిక్ష పడ్డ ఖైదీకి ఆఖరి కోరిక తెచ్చే అవకాశం ఉంటుంది, అది నీ చేతుల్లో ఉంది. నువ్వు ఐ లవ్ యూ అని ఒక్క మాట చెప్పు, నేను వెళ్ళిపోతాను. కనీసం వదిలించుకోవడానికి ఐ లవ్ యూ అని మాట చెప్పంటే అమ్మాయి అరిచేసింది. బుద్ధిందా మీకు? మీరు ఏం మాట్లాడుతున్నారు, మీకు అర్థమవుతుందా? ఒక ఆడపిల్ల కూతురుగా, కోడలుగా, అమ్మగా, చెల్లిగా ఎంతమందికైనా ఉంటుంది. కానీ భార్యగా, ప్రియురాలుగా మాత్రం ఒక్కరికే ఉంటుందండి. ఆ స్థానం మీది కాదు, అది వేరే వాళ్ళది. అలాంటిది మీకు నేను వదిలించుకోవడం కోసం కూడా ఐ లవ్ చెప్పలేనండి. మీరంటే నాకు జాలి ఉంది, చాలా జాలేస్తుంది. మీరు చాలా గొప్పగా నన్ను లవ్ చేస్తున్నారు. మీలాగా వేరే కుర్రాడేమైనా ఇంత గొప్పగా ప్రేమిస్తే నేను పడిపోయేదాన్నేమో. కానీ మీరు అర్థం చేసుకోండి, అసలు మీలాంటి అంటే ఒక రాక్షసుని ఎలా ప్రేమించగలను నేను? ఆ మాట ఎలా చెప్పగలను ఐ లవ్ అనే మాట? మా నాన్నను కూడా మీలాగే ఒక రాక్షసుడు ఎవరో చంపేశారు. అందుకే నాకు అప్పటి నుంచి నేను మీ క్రిమినల్స్ అన్నా మీరన్నా మీ పట్ల జాలి ఉంది తప్ప నాకు కోపం కూడా లేదని చెప్పి అమ్మాయి ఇలా మాట్లాడుతూ ఈ డోస్ పెంచుకుంటే ఇలా హీరో కలుస్తూ ఉన్నాడు. హీరోయిన్తో ఒక మంచి బ్యూటిఫుల్ డిస్కషన్ జరుగుతుంది. ఇప్పుడు కట్ చేస్తే ఇప్పుడు సూర్య ఆఫీస్లో ఉన్నాడు. ఫోన్ వచ్చింది బామ్మ నుంచి. బామ్మ ఫోన్ చేసి, నాన్న నేను రా, చెప్పే బిజీగా ఉన్నానంటే, బిజీ అవన్నీ తర్వాత రా, నీతో అర్జెంటుగా విషయం మాట్లాడాలి అంటే ఏంటి అన్నాడు. ఒరే ఎదవా, నువ్వు ఏం చెప్పావు? నువ్వు నాకు నచ్చే కోడలు నీకు భార్యగా దొరకదని చెప్పావు కదా, మనవరాలు అద్భుతమైన అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయిని చూస్తే పిచ్చెక్కిపోతావు నువ్వు. ఇప్పుడే అమ్మాయి డీటెయిల్స్ ఫోటోలు అన్నీ వాట్సాప్ చేశాను. అర్జెంటుగా వెళ్ళి అమ్మాయిని పెళ్లి చూపులకు వస్తున్నావు అని చెప్పాను. ఈరోజు డ్యూటీలో పడి నెగ్లెక్ట్ చేసామంటే నేనే మళ్ళీ అక్కడికి వచ్చి గొడవ చేస్తాను మీ ఆఫీసులో, మర్యాదగా వెళ్ళని చెప్పి
ఫోన్ చేసింది. ఫోన్ చేయగానే సర్లేవే నేను బిజీగా ఉన్న తర్వాత చేయని చెప్పి పెట్టేశాడు. ఇప్పుడు ఇతను వచ్చాడు, అసిస్టెంట్, సూర్య అసిస్టెంట్ వచ్చాడు. సూర్య అసిస్టెంట్ వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ శిక్ష పడ్డ ఖైదీ ఒక రెగ్యులర్ ఒక అమ్మాయిని కలుస్తున్నాడని మీరు మొన్న చెప్పారు. ఆ అమ్మాయి అడ్రస్, ఇంటి అడ్రస్ తెలిసింది సార్ అంటే, క్షణాల్లో పద అని చెప్పి బండి తీయమన్నాడు. ఇప్పుడు ఇద్దరు బండి ఎక్కారు. ఇది సూర్య అసిస్టెంట్ ఒక ఆఫీసర్ సిఐ ఇద్దరు కలిసి ఒక ఇంటి ముందు వచ్చాగారు. ఆ ఇల్లు రివీల్ చేస్తే హీరోయిన్ ఇల్లు. గబగబా హీరో సూర్య గబగబా వెళ్ళాడు. కాలింగ్ బిల్ కొడుతుండగా ఒక చిన్న కుర్రాడు వచ్చాడు. వాడు వచ్చి తలుపు తీశాడు. హాయ్ బావా, ఏంటి నువ్వు చాలా సిన్సియర్ ఆఫీసర్ అని తెలుసు, పెళ్లి చూపులకు కూడా వస్తామని తెలుసు, మరి ఏకంగా డ్రెస్లో వచ్చావేంటనే ఈ షాక్. ఈడేంటి బావా అంటున్నాడు అసలు నన్ను అని, ఒక తెలియని ఇంటికి వస్తే బావా అంటున్నాడు ఏంటని ఒక చిన్న కన్ఫ్యూజన్లో ఉండగా, బావా వస్తే వచ్చావు, నాకు అర్జెంట్ పని ఉంది, నా గర్ల్ ఫ్రెండ్ కలవాలి, అసలు ఈ ఇంటిని అక్క దేవాలయంలో చూస్తుంది, ఆ షూ ఇప్పెళ్ళు, యూనిఫామ్లో వచ్చినట్టు అసలు లేదు కానీ షూ మాత్రం వేసుకెళ్ళక అక్క చంపేస్తుంది, ఇంటిని దేవాలయంలో చూస్తుంది అక్క వాళ్ళు కూడా నీకోసం వెయిట్ చేస్తారు, బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు సూర్య అలా కిందికి వంగి షూలు వేసిపోతుండగా జేబులో ఉన్న ఫోన్ కింద పడింది. ఆ పడ్డంలో ఆన్ అయింది. ఆ ఆన్ అవడంలో మొబైల్లో బాంబ పంపిన వాట్సాప్లో హీరోయిన్ ఫోటో వచ్చింది. చూసి హీరో అలా స్పెల్ బౌండే చూస్తున్నాడు. ఇంత అద్భుతమైన దేవకన్య లాంటి అమ్మాయి అని అలా చూస్తున్నాడు. ఆ అమ్మాయి ఏంటో అనుకున్నాను, ఈ టేస్ట్ అదిరిపోయింది, అమ్మాయి అదిరిపోయింది, పెళ్ళామంటూ వస్తే నాకు ఇదే అన్నాడు. దీని నుంచి ఫోకస్ షిఫ్ట్ చేస్తే ఆ ఇంటి లోపల నుంచి హీరోయిన్ వచ్చింది. హీరో షాక్. తను ఎవరినైతే ఇంట్రాగేట్ చేయడానికి వచ్చాడో ఆ అమ్మాయి తన కాబోయే భార్య. ఇప్పుడు ఇల్లంతా, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా సూర్యని పెళ్లి కొడుకుగా వచ్చాడు అనుకుంటున్నారు. హీరోయిన్ కూడా అలాగే అనుకుంటుంది. సూర్య వచ్చింది మాత్రం డ్యూటీ మీద. ఇక్కడ సీన్ అంతా చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఇక్కడ ప్రతి బాబాయిలు, అత్తయ్యలు, మామయ్యలు హీరోయిన్ని ఆట పట్టిస్తున్నారు. చూసావా, ఎప్పుడు ఆదివారం రావాల్సినోడు వాడే వచ్చాడు, ఫోటోలు చూసి తట్టుకోలేకపోయినట్టు అని చెప్పి రకరకాలుగా ఏడిపిస్తూ ఉన్నారు. హీరోయిన్ సిగ్గుపడిపోతుంది. ఏమంటే నేను అర్జెంటుగా మీ అమ్మాయితో 10 నిమిషాలు పర్సనల్గా మాట్లాడాలి అనగానే, దాని ఉంది బాబు, ఖచ్చితంగా నీకు కాబోయే భార్య కదా, మాట్లాడు అన్నారు. ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు హీరోయిన్, సూర్య మాత్రం మిగిలారు. ఇక్కడ సూర్య అడిగాడు, నేను నిజానికి వచ్చింది మిమ్మల్ని పెళ్లి చూపులు చూడడానికి కాదు అనగానే హీరోయిన్ షాక్ అయ్యి, అదేంటండి కొంపదీసి పక్కింటి సుబ్బలక్ష్మి కోసం కానీ వచ్చారా, అమ్మాయి మంచిది కాదండి, నేను ఒక అమ్మాయి క్యారెక్టర్ గురించి చెడుగా చెప్పాను కానీ దానికి ఆల్రెడీ లవర్ ఉన్నాడు, ప్లీజ్ అండి దాన్ని మాత్రం చేసుకోకండి, అని చేసుకోకపోయినా పర్వాలేదని చెప్పి ఇలా అమాయకంగా మాట్లాడుతుంటే, ఎక్స్క్యూజ్ మీ, నేను వచ్చింది ఓ ఉరిశిక్ష పడ్డ ఖైదీ రెగ్యులర్గా మిమ్మల్ని కలుస్తున్నాడని మాకు ఇంట్రాగేషన్లో తెలిసింది, నేను ఆ కేసు విషయం వచ్చాను, నేను పెళ్లి చూపులు చూడడానికి రాలేదు అనగానే అమ్మాయి షాక్. అసలు ఏం జరిగింది, ఏంటాడు అసలు మిమ్మల్ని ఎందుకు కలుస్తున్నాడు అనగానే ఇప్పుడు ఈ అమ్మాయి ఫ్లాష్ కట్స్ మొత్తం చెప్పింది. జైలుకి వెళ్ళడం, ఆ కోనేట్లో వీడు రావడం, అక్కడి నుంచి ఈ అమ్మాయి ఎంట పడడం, ప్రేమిస్తున్నాను ఏడ్పించడం, ఇదంతా చెప్పింది. అనగానే అక్కడ సూర్య రియాక్ట్ అయ్యి, చాలా జాగ్రత్త అండి, శిక్ష పడ్డ ఖైదీలు ప్రేమిస్తున్నాడు అనగానే మీరేదో వాడు సాఫ్ట్ అనుకోకండి, వాడు చాలా కరుడు కట్టిన రాక్షసుడు, వాడు అలాంటి వాడు మీ ఎంట పడుతున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు, ఈసారి వాడు మిమ్మల్ని కలిస్తే మీరు ఎక్కడున్నా మీ మొబైల్ నుంచి నాకు ఫోన్ చేయండి, నా ఫోన్కు అడ్వాంటేజ్ ఏంటంటే మీ ఫోన్ ఏ ఏరియాలో ఉందో నాకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తెలుస్తుంది, నేను అక్కడికి వచ్చి వాడిని అరెస్ట్ చేస్తాను, జాగ్రత్త, వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళబోతుండగా ఎక్స్క్యూజ్ మీ అంది హీరోయిన్, చెప్పండి అందమ్మ అన్నాడు సూర్య. ఇంతకీ నేను మీకు నచ్చానో లేదు చెప్పలేదు అంది హీరోయిన్. ఉరిశిక్ష పడ్డ ఖైదీకి ప్రాణాల మీద ఆశ పుట్టించిన అందం లేదు, నువ్వు నచ్చకపోతే కళ్ళకే అర్థం లేదు, నేను పెళ్ళంటే చేసుకుంటే నిన్నే చేసుకుంటాను, బట్ బీ కేర్ఫుల్, నేను ఈ ఖైదీని ముందు అరెస్ట్ చేయాలి, వాడు ఉరిశిక్ష పడి తప్పించు తిరుగుతున్నాడు, ఇతను అరెస్ట్ చేయాలి నేనని చెప్పి అన్నాడు. ఇక్కడి నుంచి అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇక్కడి నుంచి కథగా చెప్పేస్తాను, ఎంత అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు హీరోయిన్ కలిశాడు. అక్కడ అమ్మాయిని మళ్ళీ, నువ్వు ఒక్క మాట ఐ లవ్ యూ ఒక్క మాట చెప్పు, ఎందుకంటే నీ ప్రేమ పరిపూర్ణంగా పొంది నేను ఉరిశిక్ష పడి చచ్చిపోతాను, ఆనందంతో చచ్చిపోతాను, నేను ఉరిశిక్ష పడ్డ ఖైదీకి ఆఖరి కోరిక తీర్చే అవకాశం ఉంటుంది కదా, నీ చేతుల్లో ఉంది, ఒక్క మాట ఐ లవ్ యూ అని చెప్పు అన్నాడు. ఇక్కడ ఈ అమ్మాయి బరెస్ట్ అయిపోయింది. అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు, ప్రేమ చంపేస్తాను, అసలు ప్రేమ అంటే ఏమనుకుంటున్నావు, ఓకేరా నీ సిన్సియారిటీ చూసి నేను ప్రేమించేస్తాను, కానీ ఒక కండిషన్, చేస్తావా అని చెప్పు అన్నాడు. నీకోసం చావడానికైనా సిద్ధపడ్డాను, నేను నీకోసం చావనైనా చేస్తాను, నువ్వు ఏం చెప్పినా చేస్తానంటే చావక్కర్లేదు, ఆల్రెడీ శిక్ష పడ్డవాడి నువ్వు నా కోసం చావడం ఏంటి,
నువ్వు చచ్చిపోవాలని కొన్ని వందల కుటుంబాలు కోరుకుంటున్నాయి కదా! ఎందుకంటే ఎంతోమంది ద్రోహం చేసావు కదంటే, అవును అన్నాడు. నువ్వు బ్రతకాలని లక్షల కుటుంబాలు కోరుకున్న రోజు నేను నిన్ను ప్రేమిస్తాను. ఓకేనా? ఓకేనా? అందాం. అనగానే హీరో షాక్. చూసావా? షాక్ అయ్యావు కదా! అసాధ్యం కదా ఇది. కదా! ఇలాంటిది చెయ్యి అప్పుడు నేను నిన్ను ప్రేమిస్తాను. ఇయన్నీ జరగవు. అందుకే మానేసి వెళ్ళి జైలుకెళ్ళిపో. ఉరి తీసేస్తారు. ఓ 4 రోజులు బాధపడతాను, ఏడుస్తాను. నీకోసం ఏడుస్తాను. ప్రత్యేకంగా నీకోసం కన్నీళ్లు కారుస్తాను. అంతేగాని దయచేసి నన్ను ఏడిపించకనగానే, ఏంటి ఆలోచిస్తున్నావు? ఇంత మామూలు అమ్మాయిని ప్రేమించడానికి ఇంత పెద్ద కండిషన్ ఏంటనుకుంటున్నావు కదా అంది. ఇంత గొప్ప అమ్మాయిని ప్రేమించడానికి ఇంత చిన్న కండిషన్ ఏంటి అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు చెప్పింది సాధించే వరకు నేను మళ్ళీ నీకు కనిపించను. ఈ వ్యవస్థలో పోలీసులకు దొరకను. కొన్ని కోట్ల మందికి ఆరాధ్య దైవం అయ్యాక నేను మళ్ళీ కనిపిస్తాను. అంతవరకు నీ మొహం కూడా చూపించాను. అంతవరకు పోలీసులకు కూడా దొరకను. సావును కూడా రానివ్వను. గుడ్ బై అన్నాడు. ఇంటర్వల్ ఇక్కడి నుంచి సెకండ్ హాఫ్. కొన్ని కోట్ల మందికి ఆరాధ్య దైవం అయ్యి హీరోయిన్ని చేరే ప్రాసెస్లో ఒక కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ చేతిలో పోలీస్ గుళ్లకు బలయ్యి ఆ బుల్లెట్తో వెళ్ళి హీరోయిన్ ఒళ్ళో పడిపోయాడు. మళ్ళీ అమ్మాయిని చూసినప్పుడు ఆడు ఏం మాట్లాడాడో సేమ్ అదే చెప్తున్నాడు. నా పేరు సూర్య అండి, నేను ఒక శిక్ష పడ్డ ఖైదీని, మీరంటే నాకు ప్రాణం, నేను మిమ్మల్ని జైల్లో చూశాను, నేను జైల్లో చూశాను, అప్పటి నుంచి మీరంటే నాకు ప్రాణం. సో ఒక ఐలవే నాకు మాట చెప్పండి, నేను ఉరికమ్మ చచ్చిపోతాను. మీ ప్రేమ సాధించే ప్రాసెస్లో ప్రక్రియలో నేను నిజంగానే మీరు చెప్పింది సాధించాను. కొన్ని కోట్ల మందికి ఆరాధ్యదయం అయ్యాను. కానీ ఇంతవరకు మీ నోటి నుంచి మాత్రం ఐ లవ్ యూ నాకు మాట వినలేకపోయాను. ఐ లవ్ యూ జాహ్నవి, నువ్వంటే నాకు ప్రాణం అంటూ అలా ప్రాణాలు ఇచ్చేశాడు. ఈ అమ్మాయి బరస్ట్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని అరుస్తుంది. ఇక్కడ నుంచి రోలింగ్ టైటిల్స్ ఫ్రీజ్ చేసాం. రోలింగ్ టైటిల్స్ ఇక్కడ నుంచి ఒక నాయకుల్లో ఎవరు కొట్టారు అనే ఆ సాంగ్లో రోలింగ్ టైటిల్స్ వస్తాయి. ఇది కథ. ఆ కొత్త దర్శకుడు ఎవరంటే కొత్త అతను. సో ఆ డీటెయిల్స్ ఇంకో వీడియోలో చెప్తాను. థ్యాంక్స్ అండి.